తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా ఈరోజు ఈ యొక్క కాంతి హై స్కూల్లో విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు మరియు 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులకు ఎస్సీఆర్టీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి శిక్షణా తరగతులు మరియు 10వ తరగతి ఎగ్జామినేషన్స్లో అత్యధిక మార్కులు సాధించేటువంటి విధంగా వాళ్ళకి తర్ఫీదునిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర పక్షాన రాష్ట్ర అధ్యక్షునైన నేను సాదుల మధుసూదన్, సెక్రటరీ రమేష్ రావు గారు, ట్రెజరర్ రాఘవేంద్ర రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మొదట ఈ యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ట్రస్మా ఎప్పుడైతే ఈ యొక్క నాణ్యమైనటువంటి విద్యను పెంపొందించడంలో పనిచేస్తుందో దీంట్లో భాగంగా స్కూల్ మేనేజ్మెంట్స్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అలాగే టీచర్స్ యొక్క కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేటివ్ స్కిల్స్, 21st సెంచరీ స్కిల్స్ని పెంపొందించేటువంటి దిశగా పనిచేసి మరి విద్యా ప్రమాణాలను తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించేటువంటి దిశగా పనిచేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60% విద్యార్థులు అనగా 35 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో, అందులో ప్రత్యేకంగా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. మరి ఈ ప్రతి విద్యార్థికి అయ్యేటువంటి ఖర్చు ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో సగటున 20,000 రూపాయలు జరుగుతూ ఉంది. మరి అదే ప్రభుత్వ పాఠశాలల్లో 40% విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అంటే సుమారు 24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు 1,20,000 రూపాయలుగా ఈరోజు మనం గుర్తిస్తున్నాము. అంటే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ ఎక్స్చెకర్కి సుమారు 40,000 కోట్ల రూపాయల ఆదా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము. కాబట్టి ఇలాంటి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను సంరక్షించుకోవాలి, వీటిని ప్రోత్సహించాలి, వీటిని అభివృద్ధి పరచాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్రంలోని ప్రతి పౌరునికి అలాగే ప్రభుత్వానికి ఉన్నదని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల యొక్క రక్షణ చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే పాఠశాలల్లో పనిచేసేది 90% మహిళా ఉపాధ్యాయులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. మరి ఈ మధ్యకాలంలో ఈ విద్యా సంస్థల పైన కొంతమంది స్వయంగా వాళ్ళంతట వాళ్ళే ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ అని, కొన్ని కుల సంఘాల యాక్టివిస్టులని, మరి సామాజిక యాక్టివిస్టులు అని చెప్పేసి వచ్చి ఈ విద్యా సంస్థల పైన చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని దాడులు చేయడము, భయభ్రాంతులను చేసి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వాటిపైన ప్రభుత్వం కఠిన చర్యలు చట్టరీత్యా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాము. మరి ఇలాంటి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో నాణ్యత పెంపొందించడం కోసము, అలాగే వనరులను పెంపొందించడం కోసము ఎంఎస్ఎంఈలకు ఎట్లాగైతే ప్రభుత్వం తక్కువ వడ్డీతో సబ్సిడైజ్డ్ లోన్స్ ఇస్తుందో అలాగా ఈ పాఠశాలలకు కూడా లోన్స్ ఇచ్చినట్లయితే సబ్సిడైజ్ రేట్లో వీటిల్లో రోబోటిక్స్ ల్యాబ్ లాంటివి, కంప్యూటర్ ల్యాబ్ లాంటివి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్ని ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించడంలో ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరి ఇందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా సంవత్సరం పొడవునా మరి రిసోర్స్ పర్సన్స్ని పంపించి వాళ్ళకు కూడా ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా దేశంలో సుమారు 32వ స్థానంలో ఉన్నది. మరి దీన్ని మనము మొదటి స్థానానికి తీసుకెళ్లడంలో కూడా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల పాత్ర అమోఘమైనటువంటిది అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా గత 1 సంవత్సర కాలంలో ట్రస్మా తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘం 25,000 మంది ఉపాధ్యాయులకు ట్రైనింగ్స్ని ఇస్తూ ఉన్నది. ఇప్పుడు సైమల్టేనియస్గా హైదరాబాద్లో కూడా ఫిజిక్స్ మరియు బయాలజీ టీచర్స్కు ట్రైనింగ్స్ జరుగుతుంది 5 రోజుల పాటు. మరి ఇక్కడ కూడా మరి సబ్జెక్ట్ వైజ్ టీచర్స్కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్కి సపరేట్గా వాళ్ళని గ్రూపులుగా విభజించి స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. దీనివలన కొత్త పద్ధతులను నేర్చుకొని స్కూల్స్ని అప్డేట్ చేసుకొని మన యొక్క
విద్యా బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవడం ద్వారా మనం మన యొక్క భవిష్యత్తు తరాన్ని మనం కాంపిటెన్సీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటటువంటి విధంగా నిర్మించే అవకాశం ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ఈ యొక్క ట్రస్మా ఆర్మూరు నిజామాబాద్ జిల్లా ట్రస్మా సభ్యులందరికీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ మరియు మా రాష్ట్ర బాధ్యులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా కండక్ట్ చేయాలి, దీనికి ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు మానవ వనరుల కేంద్రాలు. మానవ వనరులను మనం నిర్మించుకున్నట్లయితే అప్పుడు దేశ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, వీటిని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. జై ట్రస్మా. ఈరోజు ఆర్మూర్ మండలంలో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ సబ్జెక్టుపై పరీక్షలను ఎదుర్కోవడం ఎలా అనే కార్యక్రమాన్ని ఇక్కడ కాంతి హై స్కూల్లో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా మొన్ననే డిసెంబర్ 29వ తారీఖు నాడు ట్రస్మా ఎలక్షన్స్లో విజయం సాధించి అధ్యక్షులు, కార్యదర్శి, ట్రెజరర్గా ఎన్నికైనటువంటి అధ్యక్షులు సాదుల మధుసూదన్ గారికి, అదేవిధంగా సెక్రటరీ రమేష్ రావు గారికి, ట్రెజరర్ రాఘవేందర్ రెడ్డి గారికి మా నిజామాబాద్ జిల్లా ట్రస్మా తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఇప్పుడే మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇక్కడ విద్యా వ్యాప్తిలో ట్రస్మా ఎప్పుడు ముందుంటుందని, అదేవిధంగా ఆర్మూర్ మండలంలో అందరూ కూడా ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్స్ అందరూ కూడా విద్యార్థులకు మంచి విద్యా బోధన అందించాలన్న ఉద్దేశంతో, ఎటువంటి పోటీ లేకుండా విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ఆర్మూర్ మండలాన్ని, నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే మంచి ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడంలో మా రాష్ట్ర ట్రస్మా సహకరిస్తుందని ఆశిస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు ఈ రిసోర్స్ పర్సన్స్ కానీ మిగతా వనరులన్నీ సమకూర్చినటువంటి ట్రస్మా రాష్ట్ర సంఘానికి మా నిజామాబాద్ జిల్లా తరఫున, ఆర్మూర్ మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ట్రస్మా.